గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నువ్వు ప్రజలకు ఏదైనా మంచి చేశావా, చంద్రబాబు నువ్వు ప్రజలకు ఏదైనా మంచి చేశావా అంటూ వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి, అవినీతి పత్రిక సాక్షిలో కానివ్వండి, సాక్షి టీవీలో కానివ్వండి విపరీతమైన ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు 65 లక్షల మంది పేద ప్రజలకు పెంచిన పింఛన్ల కార్యక్రమం చేపట్టి 3,000 రూపాయలుగా ఉన్నటువంటి పింఛన్ను ఒక్కసారిగా 7,000కు గత 3 నెలలు కూడా కలిపి 7,000 ఇవ్వడంతో పాటు 4,000 రూపాయలకు పింఛన్ పెంచితే పాపం సాక్షికి భారతీరెడ్డికి కళ్ళు లేవు కాబట్టి వాస్తవానికి భారతీరెడ్డి గత ఇంటర్వ్యూలో ఒకసారి మాట్లాడుతూ ఎప్పుడో చెప్పింది, ఆ సాక్షి అసత్యాలు ప్రచారం చేయదు, వాస్తవాలను వెరిఫై చేయకుండా ఎప్పుడూ కూడా మేము పబ్లిష్ చేయమంటే అప్పుడు పెద్దగా నవ్వారు అందరూ. ఎందుకంటే ఆ సంవత్సరానికి అదే పెద్ద జోకు, సాక్షిలో అసత్యాలు ప్రచారం చేయమనటమే ఆ సంవత్సరం అతి పెద్ద జోకు. మరి భారతీరెడ్డికి ఇప్పుడు కళ్ళు కనపడలేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే సాక్షి ఎండీగా ఉన్నటువంటి భారతీరెడ్డి సరే రాష్ట్రం వదిలిపోయి పక్క రాష్ట్రంలో పారిపోయి దాక్కున్నారని కూడా అది వేరే విషయం. మరి భారతీరెడ్డి కళ్ళు కనపడలేదా? ఈ రోజు 65 లక్షల మంది వృద్ధులకు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా 1000 కల్పిస్తానని చెప్పి ఈ రోజు 7,000 ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పింఛన్ను 4,000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. 3,000 రూపాయలకు పింఛను పెంచుతానని 5 ఏళ్ల పాటు మోసం చేసినటువంటి దౌర్భాగ్యమైన నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. 250 రూపాయలు పింఛను పెంచినప్పుడు సాక్షిలో గొప్పగా రాసుకున్నావే, మరి ఈ రోజు 1000 రూపాయలు పింఛను ఒకేసారి పెంచితే ఎందుకు సాక్షి కళ్ళు కనపడలేదని నేను అడుగుతున్నా. దాంతో పాటు ఇందులో ఒక వార్త రాశారు, చూద్దాం. అంటే వీళ్ళ ప్రజలు చీకొట్టి తరిమేశారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు సాక్షిలో ఏది విష ప్రచారం చేశారో, 5 ఏళ్ల పాటు ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారో అన్నీ చూసిన తర్వాతే ప్రజలు మిమ్మల్ని తరిమేశారు. అయినా సిగ్గు శరం ఏమాత్రం రా, అసలు మన ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది ఈ రోజుకి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవట్లా. ఈ రోజు ఇంకొక వార్త రాశారు, ఏంటంట చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాలు అని చెప్పి ఒక వార్త రాశారు. దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో వేశారు. సాక్షి అవినీతి పత్రిక ఫ్రీగా వచ్చిందే కదా, వాళ్ళు అవినీతితో పెట్టుకున్నదే కదా, కష్టపడి పెట్టింది కాదు కదా, అవినీతి పత్రికలో కూడా వేశారు. ఏమని రాశారు, ఇక్కడ 2014 నుంచి 2019 వరకు పింఛన్లకు ఎంత ఖర్చు పెట్టారు, 2019 నుంచి 24 వరకు ఎంత ఖర్చు పెట్టారని ఒక రాత రాశారు. ఇక్కడ అంటే నీకు మైండ్ లేదా లేదా ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారు, నాకు అర్థం కాలా. పింఛను 200 రూపాయలు ఉన్నప్పుడు ఏడాదికి ఎంత బడ్జెట్ అవుద్ది, 2,000 రూపాయలు ఉన్నప్పుడు ఏడాదికి బడ్జెట్ ఎంత అవుద్ది, 4,000 రూపాయలు ఉన్నప్పుడు ఏడాదికి బడ్జెట్ ఎంత అవుతుందో తేడా తెలియదా నీకు? 200కి 4,000కి ఏమైనా సంబంధం ఉంటుందా? మరి ఈ రోజు నువ్వు రాసావు కదా 2014లో పింఛన్లు చంద్రబాబు గారు 3,378 కోట్లే ఖర్చు పెట్టారట. అప్పుడు 1,000 రూపాయలు పింఛన్ ఉంది కాబట్టి అంత అయింది ఎర్రి పుష్పం. అది తెలుసుకోవాలా. 1,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి తర్వాత నువ్వు 2,250 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి తేడా లేదా? అప్పుడు నువ్వేం చేయాలా? రాజశేఖర్ రెడ్డి హయాంలో 200 పెంచినప్పుడు ఏడాదికి ఎంత ఖర్చు పెట్టారు నువ్వు రాయాలా. నువ్వు చంద్రబాబు గారు 1,000 రూపాయలు పెంచినప్పుడు 3,000 కోట్లు అని చెప్పావు కదా, మరి రాజశేఖర్ రెడ్డి 200 రూపాయలు పింఛనున్నప్పుడు ఎంత ఖర్చు పెట్టాడు ఏడాదికి? ఏమి రాతలు ఇవి? ఏడాదికి ఎంత ఖర్చు పెట్టారో పోల్చుకోండి అని రాస్తావా? మరి 65 లక్షల మంది పింఛన్లకు ఈ రోజు చంద్రబాబు గారు పెట్టిన ఖర్చు సాక్షిలో ఎందుకు రాయలా? 65 లక్షల మందికి 3,000 రూపాయల పింఛన్ను ఒకే సంతకంతో 4,000 చేశారు. నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి ఎన్నేళ్ళు పట్టింది? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి ఎన్నేళ్ళు పట్టింది? కింద ఏమని రాశాడు, పింఛన్ల పెంపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పుడే హడావిడిగా పెంచిందంట. మరి నువ్వెందుకు పెంచాలా? నువ్వు కూడా మేనిఫెస్టో పెట్టావు కదా, ఏమని పెట్టావు? 4,000 ఎప్పుడు చేస్తానని పెట్టావు, చివరి ఏడాదికి 4,000 చేస్తానని నీ మేనిఫెస్టోలో పెట్టావు కదా. చివరి ఏడాదికే కదా నువ్వు మేనిఫెస్టోలో పెట్టింది. కానీ 2019 మేనిఫెస్టోలో నువ్వు నేను చివరి ఏడాదికి 3,000 చేస్తానని పెట్టావా? పెట్టలేదు. పెంచుకుంటూ పోతాను అన్నావు. కానీ ఎప్పుడుకు పెంచుతావో రాసావా? రాయలేదు. 5 ఏళ్ళు పట్టింది నువ్వు పెంచడానికి. 1,000 రూపాయలు పింఛను ఏడాదికి 200 రూపాయలు కూడా నువ్వు పెంచలా పింఛనవు. చంద్రబాబు గారు 18 రోజుల్లోనే 1,000 రూపాయలు పింఛను పెంచారు. చంద్రబాబు గారు 18 రోజుల్లో 1,000 రూపాయలు పింఛను పెంచారు. అదనంగా 65 లక్షల మందికి పెంచినటువంటి పైన జూన్, మే, జూన్ నెలకు చెందినటువంటి 3,000 రూపాయలు కూడా కలిపిచ్చారు. నువ్వు 200 రూపాయలు పెంచి నువ్వెక్కడ? ఒకేసారి 3,000 రూపాయలు పింఛను మొదటి నెలకి 7,000కి తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు గారు ఎక్కడ? మళ్ళీ కిందేం రాశాడు, ఆ పెన్షన్లన్నీ వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ ప్రకారం 2,250 పెంచుకుంటూ పోయాము, 3,000 చేయలేదా అని అడిగావు. ఎప్పటికి చేసావు 3,000? చంద్రబాబు గారు ఎప్పటికి చేశారు 4,000? రాసేవాడికి నీకు బుద్ధి లేదా? కనీసం చూస్తే ప్రజలు కాంట్రీని చూస్తారని లేదా? ఏమని రాసావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి 3,000 పెంచలేదా అని రాసావు. ఎప్పటికి పెంచాడు? చంద్రబాబు నాయుడే గొప్పగా పెంచాడా, మేము పెంచలేదా అన్నావు కదా. ఎప్పటికి పెంచాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు గారు 18 రోజుల్లో పెంచారు పింఛను, నువ్వు ఎన్ని రోజుల్లో పెంచావు పింఛను? సమాధానం చెప్పు. చూసేవాళ్ళు అడుగుతారు కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. 2019 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు మీరు ఇచ్చిన పెన్షన్లు అందుకున్న వారు కేవలం 39 లక్షలు కదా. మళ్ళీ అబద్ధం.
చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 55 లక్షలకు పైగా పెన్షన్లు ఉన్నమాట వాస్తవం. చివరి ఏడాది మళ్ళీ 6 నెలల ముందుగానే రాశాడు చూడండి. అంటే నువ్వు చంద్రబాబు గారు దిగిపోయే నెల ఎన్ని పింఛన్లు ఇచ్చారనేది నువ్వు లెక్కలో తీసుకో. 55 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. ఆన్ రికార్డు పింఛన్లు ఉన్నాయి. 6 నెలల ముందంట 2019కి ఒక 10 ఏళ్ళు ముందు రాయిపోయా నీ బాబు వచ్చేవాడే. చంద్రబాబు గారికి 10 ఏళ్ళు ముందు రాస్తే నీ బాబు వచ్చేవాడే కదా. మరి అది రాయిపోయావా 10 ఏళ్ళు అని చెప్పి. భారతీరెడ్డి కళ్ళు కనపట్లేదని నేను అడుగుతున్నా. ఒకవేళ లేదంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా ఈ కళ్ళజోడు పథకం పెడతారు, అప్పుడు కళ్ళజోడు వేయించుకోవచ్చు భారతీరెడ్డి. ఇలాంటి నీచమైన రాతులు సిగ్గు శరం లేకుండా ప్రజలు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తుంటే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం పైగా ఏమంటాడు, మేము పెట్టిన సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ ఇచ్చారంటారు. లేకపోతే ఒక పక్కేమో మేము ఇచ్చిన వాలంటీర్లను ఉపయోగించలేదని వీళ్ళే అంటారు. మరో పక్క మేము పెట్టిన సచివాలయ ఉద్యోగులను ఉపయోగించారు అంటారు. మరి ఆ లెక్కనే చంద్రబాబు గారు డిఎస్సితో నియమించినటువంటి టీచర్లతో మీరు పాఠాలు చెప్పించారు పాఠశాలలో అని తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అడిగిందా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు కదా. మరి 5 ఏళ్ల పాటు పాఠాలు చెప్పారు కదా. అది గత తెలుగుదేశం హయాంలోనే ప్రధానంగా నియమించిన ఉపాధ్యాయులు కదా. సరే రాజశేఖర రెడ్డి హయాంలో నియమించుండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నియమించుండొచ్చు. వాళ్ళతోనే కదా పాఠాలు చెప్పారు. మరి ఆ మాట మాట్లాడితే ఎలా ఉంటుంది? సాక్షి దిగజారుడు ఏ స్థాయిలో ఉంటుంది అనటానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు గారు ఈ రోజు పింఛన్లను తొలి రోజే స్వయంగా ఆయన మీరు గతంలో వాలంటీర్ చంద్రబాబు నాయుడు ప్రజలకు సేవ చేయడంలో వాలంటీరే. ఆయన గర్వంగా చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి లాగా 500 రూపాయల ప్యాలెస్లు కట్టుకుని ఆయన ఉండాలని ఎప్పుడు అనుకోలా. జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లిలో పేదలందరినీ తరిమేసి చెట్టు 500 మందినో 1000 మందినో సెక్యూరిటీని పెట్టుకుని ఉండాలనుకుని ఆయన ఎప్పుడూ అనుకోలా. జగన్మోహన్ రెడ్డి లాగా బయటకు వస్తే పరదాలు కట్టాలని ఎప్పుడు అనుకోలా. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి అనుకున్నాడు, ప్రజలతోనే ఉండాలనుకున్నాడు. ఆయన పాలేరంటే పాలేరు, వాలంటీర్ అంటే వాలంటీరు, గుమాస్తా అంటే గుమాస్తా, సీఈఓ అంటే సీఈఓ, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి. ప్రజలకు మంచి చేయడం కోసం మీరు ఎలా పిలిచినా ఆయన భరిస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన పెత్తందారుడు కాదు కదా, పేదల పక్షాన్ని నిలబడేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏ రోజైనా ఒక పూరిగడుసులో పేదవాడి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టాడా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడుగుతున్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర పేరుతో తిరిగి నువ్వు అందరూ గుడిసెల్లో దూరి ముద్దులు పెట్టావు కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైపోయారు ఆ పేదవాళ్ళు? నీ తాడేపల్లి ఇంటి చుట్టూ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ ఖాళీ చేయించినటువంటి దిక్కుమాలిన చరిత్ర నీది. ఈ రోజు ఒక పేదవాడింట్లో అడుగుపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి పింఛన్ ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. ఇద్దరికీ తేడా లేదా? నాడు చంద్రబాబు గారు ఓడిపోయినా కానీ రాష్ట్రం కోసం ప్రతిపక్ష హోదాలో ఉండి పోరాడారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేదని పారిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను రాష్ట్రానికి వస్తా, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా. సిగ్గు శరం లేదు పక్క రాష్ట్రాన్ని పారిపోవడానికి. నువ్వు ముఖ్యమంత్రివా, మాజీ ముఖ్యమంత్రివా, నువ్వు రాజకీయ నాయకుడువా? నీకు ప్రజలు ఓట్లేయాలా? నీలాంటి వాడిని శాశ్వతంగా రాజకీయాల నుంచి ప్రజలు తరిమేయాలా? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి తరిమేయాలా? ఈ రోజు పెన్షన్లను 95% పెన్షన్లను 1వ తారీఖున ఇచ్చారు. నిన్నటి వరకు ఏం కూర్చారు? చంద్రబాబు నాయుడు 1వ తారీఖున ఇవ్వలేరు అన్నారు, చంద్రబాబు 4000 ఇవ్వలేరు అన్నారు, చంద్రబాబు 7000 ఇవ్వలేరు అన్నారు. ఈ రోజు ఏం చేస్తున్నారు? మేము ఇవ్వలేదా అని చెప్పి సొంత పత్రికల్లో రాసుకుంటున్నారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి వైసీపీ దిగజారిపోయింది. ప్రజలు చీకొట్టినా కానీ వైసీపీకి బుద్ధి రాలేదు. సాక్షి ముఖ్యంగా భారతీరెడ్డి ఎప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇక శాశ్వతంగా మీ పార్టీ మూతపడే పరిస్థితి వస్తుంది.